My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలకు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక
ఒక నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యము, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకొని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు,
భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్టదిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. My dear masters, Cicero is with you now. సిసెరో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం మిత్రులారు. Today we are going to do the process of seeing one's
purpose of life. For this, we are going to the source. రోజు మనం ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ సంబంధించినటువంటి My dear spiritual warriors, now we are going to the source where we all are come from. Now we are moving to the source from where you all has come. Be in awareness, masters. మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళదాం. We are traveling to the unseen world of us. We are traveling to our source. You are traveling to your source. Be in awareness, masters. We are moving. You all are moving to your source, and you are moving with awareness, and you are going to your source and keeping an intent there, and by that intent you are working in your future days, in your coming days, for the association of earth, for the association of universe. So you all have given an opportunity to go to the source, and with awareness keep an intent there and come back to your physical realm. బలమైన మీరు సంపూర్ణమైన ఎరుకతో మీరు ఎక్కడి నుండి ఏ మూలము నుండి భూమిలోకి వచ్చారు అక్కడికి వెళ్ళి ఒక బలమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పం ఏమిటి? భూలోకం ఎదుగుదల, జగత్తు ఎదుగుదల. ఆ బలమైన సంకల్పంతో అక్కడ సృష్టించుకుని మరి మీరు తిరిగి రావాలి. You all are in the source from where you have come. ఇప్పుడు మీరు ఏ మూలం నుండి వచ్చారో ఆ మూలంలో ఉన్నారు. In the presence of all the masters. అక్కడ ఉన్నటువంటి అందరి మాస్టర్స్ తో ఉన్నారు. వారందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు. అనంత కోటి హృదయపూర్వక Masters relating to different aspects, different times, different moments in your life, different moments in your life, different masters are there in your source. When you are reporting daily in your sleep, every masters will guide you, but you are unconscious of that guiding. మిమ్మల్ని గైడ్ చేసే మాస్టర్, ముందుకు తీసుకెళ్లే మాస్టర్స్ నిద్రలో కూడా వారు మీకు అన్ని అందిస్తూ ఉంటారు, కానీ మీకు ఆ ఎరుక ఉండదు, ఆ చైతన్యం ఉండదు. Today you are with awareness in front of the masters. This is the great for all of you. Masters, request all the masters' guidance for your intent that can be created as event on this earth planet. Take the guidance of all the masters with awareness. మీరు ఎరుకతో అక్కడ ఉన్న మాస్టర్స్ అందరినీ కోరుకోండి. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ కు సంబంధించినటువంటి గైడెన్స్ ఇమ్మని బలమైన కోరికతో కోరుకోండి, ఒక సంకల్పంతో కోరుకోండి. The intent that can create here event on earth planet. మీ బలమైన కోరికే ఈ భూలంలో అది సృష్టిస్తుంది.
Yes, all the masters are ready to guide you, spiritual warriors, with your awareness. మీ ఎరుకతో అక్కడున్న మాస్టర్లందరూ వారి జ్ఞానం ఏమందించాలో, మిమ్మల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు అందిస్తారు. Receive and ask them for the guidance, masters. వారు అందించే ఆ జ్ఞానాన్ని అందుకోండి, అడగండి ఆ గైడెన్స్ కావాలని. The moment to moment masters of all your future time are present there and started giving the knowledge to all the spiritual warrior present there. అక్కడున్నటువంటి మాస్టర్స్ అందరూ స్పిరిచువల్ వారియర్ అయిన మీకు క్షణక్షణం అందించాల్సిన అందిస్తూ ఉంటుంది. మీరు ఎరుకతో అందుకోండి. You have a complete choice now. Request the masters that your valuable time is to be dedicated for the sake of earth association, and the purpose of life should be completed miraculously. మీకు ఇప్పుడు గొప్ప అవకాశం. మీరు వారిని కోరుకోండి. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ పూర్తి చేయడానికి, ఈ భూలోకం యొక్క ఎదుగుదలకు, జగత్ యొక్క ఎదుగుదలకు మీ సమయాన్ని పూర్తిగా మీరు వినియోగించుకోవాలి. అందుకు ఆ జ్ఞానాన్ని, ఆ గైడెన్స్ ని ఎప్పుడు అందిస్తుండాలని కోరుకోండి. And to lead your life miraculously. మీ జీవితాన్ని ఒక అద్భుతంగా సృష్టించుకోండి. అలా జీవించండి, అద్భుతంగా జీవించండి. Ask the masters like our guru. We also want to live on this earth planet. మీరు అక్కడున్న మాస్టర్లందరినీ కోరుకోండి. మీ గురువులాగా మీరు ఈ భూమి మీద జీవించాలని కోరుకోండి. Live with Buddha conscious on this earth planet. ఆ బుద్ధ భగవానుడి చైతన్యంతో మీరు భూమి మీద జీవించండి. Be a light on yourself. Yes, masters, you all are in their source. You are doing meditation there. ఆ సోర్స్ లో మీరు ధ్యానం చేస్తున్నారు. ఆ మూలములు ఆ మాస్టర్లందరితో కలిసి. Every masters circle you. You are at the center of all the masters. ఆ మాస్టర్లందరి చుట్టేసారి మిమ్మల్ని సర్కిల్ గా మధ్యలో మీరు ధ్యానం చేస్తున్నారు. And the whole masters are wishing you to render your purpose of life to the highest and come back as a light warriors. అక్కడున్న మాస్టర్స్ అందరూ కోరుకుంటున్నారు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ను అద్భుతంగా మీరు పూర్తి చేస్తారని. అక్కడి నుండి లైట్ వారియర్స్ గా మీరు తిరిగి వెళ్తారని. Yes, masters. Now, after receiving all the guidance, energy, knowledge of the masters of our source, of your source, you all are coming back to the earth planet once again. మీరందరూ ఆ మాస్టర్ల శక్తి, జ్ఞానము, గైడెన్స్ అందుకున్నారు. మీరు తిరిగి రాబోతున్నారు. మనం ఒక్కసారి వారందరికీ అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు తెలుపుకుని, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని మన లోకానికి, మన శరీరాల్లోకి మనం తిరిగి వద్దాం.
Yes, you are an earth planet. You are into a physical body. Yes. Yes, masters. The wisdom of soul is called ageless wisdom. My dear masters, this is so important to be learned. What you what you learned about and taken as a wisdom in the physical life is not real wisdom that can be ended with your physical body, but the wisdom which is in your soul, the wisdom of your soul is ageless wisdom that travels in all your lifetime. Yes, master. That means before you could not move to the source with awareness. Today you got the opportunity to move to the source with awareness. This is a new era of intellect, that your intellect has been evolved because awareness is a part of intellect. And now you have moved to the source with your intellect. This is called the new era of intellect. Purpose, when you complete one or the other way, the individual purpose is completed up to the 80% mark. The 20% is up to you to complete. When you complete the group purpose, you have completed your 80% of your personal purpose. Okay, masters. To complete the 20% of the purpose, the self-love is most important. That's what I have said right now. This, according to your, with the awareness living, bringing the awareness in living, and not bring your mind. Let your mind be used, and let all the decisions comes from your heart is called self-love. You are taking decisions from your self-love, and you are bringing the self-love into your life. Bringing the self-love into your life, you have completed the 20% of your balance. Are you ready for the next process? Yes, Master, we are ready. Yes. Then we can move to the planet Neptune, which is unaware to all of you. Today, let's move to the planet Neptune. ఈరోజు మనం అందరము నెప్ట్యూన్ ప్లానెట్ లోకి ప్రవేశిద్దాం. Yes, we all are getting together, united, and we are in the space now. మనం అందరము కలిసి ఇప్పుడు స్పేస్ లో ఉన్నాము. Moving towards planet Neptune. నెప్ట్యూన్ ప్లానెట్ కు వెళ్తూ ఉన్నాము. Yes, the masters from Neptune has come to take us. నెప్ట్యూన్ ప్లానెట్ మాస్టర్ మనల్ని తీసుకెళ్తున్నారు. We are moving at a faster pace. మనం వేగంగా వెళ్తున్నాము. Yes, we have reached the Neptune planet. మనం నెప్ట్యూన్ ప్లానెట్ లో ప్రవేశించాము. Now we are entering into the Neptune planet. మనం ప్రవేశిస్తున్నాము. We are into the Neptune now. ఇప్పుడు ప్రవేశించాము. The complete Neptune planet is filled with yellow energy. ఆ నెప్ట్యూన్ ప్లానెట్ అంతా కూడా ఎల్లో ఎనర్జీతో నిండి ఉన్నది. The complete masters are in yellow color. Yellow beings.
అక్కడున్న మాస్టర్స్ అందరూ ఎల్లో కలర్ లో ఉన్నారు. ఆ మాస్టర్లందరికీ మన అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు. Now you all are doing meditation in the Neptune planet. మనం అందరము ఆ నెప్ట్యూన్ ప్లానెట్ లో ధ్యానం చేస్తున్నాము. The masters are doing a process on you. మాస్టర్స్ మీ మీద ప్రాసెస్ చేస్తున్నారు. Through the Sahasrara, the yellow energies are entering in you. మీ సహస్రాల నుండి ఆ పసుపు ఎనర్జీస్ ప్రవేశిస్తున్నాయి. These energies makes you to live long with energy. ఈ ఎనర్జీ మీరు చిరకాలం శక్తితో నిండి ఉండడానికి ఉపయోగపడతాయి. To live long with your Guru for the great purpose, these energies will help you a lot. మీ గురువుతో కలిసి చివరి వరకు ఉండడానికి ఈ శక్తి మీకు బాగా ఉపయోగపడుతుంది. The energy is moving into your complete body. ఈ ఎనర్జీ మీ శరీరంలోని అన్ని అణువుల్లో నిండిపోతుంది. Every cellular system, the complete cellular system is filled with this energy. మీ శరీరంలోని జీవకణాల సముదాయాలన్నీ కూడా ఈ ఎనర్జీస్ నిండిపోతున్నాయి. This energy is passing through all the chakras. ఈ ఎనర్జీ మీ అన్ని చక్రాలలో ప్రవేశిస్తున్నది. This energy is creating a special aura in you. ఈ ఎనర్జీ ఒక స్పెషల్ ఆరాని క్రియేట్ చేస్తుంది మీలో. What a beautiful aura has been created for you all. ఒక అద్భుతమైనటువంటి ఆరా మీ అందరికి క్రియేట్ అయింది. You are really gods on earth planet. మీరు ఇప్పుడు నిజమైన భగవంతులు ఈ భూలోకంలో. Yes, the masters of Neptune planet all are wishing that you are working for the association of earth planet, and after the association of earth planet, it helps in association of universe. In that our association is also there. Yes, you are working for the oneness of the universe. Yes, masters, we wish you all. ఆ మాస్టర్స్ అందరూ కోరుకుంటున్నారు మీరు ఈ భూలోకం ఎదుగుదలకు, భూలోకం ఏకత్వానికి, జగత్తు ఎదుగుదలకు, జగత్తు ఏకత్వానికి అద్భుతంగా ఉపయోగపడాలని వారు బలంగా కోరుకుంటున్నారు. We are moving from the Neptune planet. మనమందరం మరొక్కసారి ఆ మాస్టర్లందరికీ అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు సమర్పించుకుంటూ, అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి వస్తున్నాము. Wait a minute, master. By giving gratitude, we have been holded there. మనం ఈ కృతజ్ఞతలు తెలపడం వల్ల అక్కడ ఆగి ఉన్నాము. Yes, the masters coming together to meet you all once again. వాళ్ళు మరొక్కసారి మిమ్మల్ని అంతా కలవడానికి వస్తున్నారు. Once again, the masters release the energy which has been directly passing through your third eye portion. వాళ్ళు మళ్ళీ ఒక్కసారి మీ మూడవ నేత్రం ద్వారా వాళ్ళ ఎనర్జీని మీలో ప్రవేశపెడుతున్నారు. And with a lot of happiness in the masters of Neptune, they are sending energies to you. వాళ్ళు చాలా ఆనందంతో వాళ్ళ శక్తిని మీలో ప్రవేశపెడుతున్నారు మూడవ నేత్రం ద్వారా.
and they are saying that we are with you for the sake of oneness of the universe. వాళ్ళు చెప్తున్నారు ఈ జగత్ యొక్క ఏకత్వానికి మీతో కలిసి ఉన్నాం మేము. We will be helping every moment for the sake of oneness of universe. ప్రతి క్షణం మేము ఈ జగత్తు యొక్క ఏకత్వానికి మీకు ఉపయోగపడుతూ ఉంటాం. Yes, masters. Now we once again started moving from Neptune planet. ఇప్పుడు మనం నెప్ట్యూన్ ప్లానెట్ నుండి తిరిగి వెనక్కి వస్తున్నాం, భూలోకానికి వస్తున్నాం. Up into the earth space, earth gravity, and now we are on earth planet. మనం మన లోకంలో ప్రవేశించాము. You all are into your physical body now. మన శరీరాల్లో మనం ప్రవేశించాము. Yes, master. My time has completed and I have to move to my Sirin Star Kingdom. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి Thank you, Master. Thank you very much, Master. Thank you. మరొకసారి కృతజ్ఞత Master. రాష్ట్రంగా పదవి ఉన్నానని తెలుపుకున్నాం. Thank you, master. Thank you. very much. And thanks for your Thank you very much. taking initiation for the sake of earth association. We have interacted with you and you have interacted with your all the masters. Yes, we are very happy for your move. Thank you.